హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ ముందుకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే వచ్చాను. సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించాను. ఇప్పుడు మనకి అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. 6th ఆగస్టు నుండి 11th వరకు అయితే ఈ సేల్ ఉంది. సో మనకి ఇయర్లీ వన్స్ వచ్చే ఆఫర్ కాబట్టి ఏదైనా కొనాలంటే ఇది కరెక్ట్ టైం. సో ఇవన్నీ కూడా నేను మంచి మంచి ఆఫర్స్లో తెప్పించాను. ఇంకా బోల్డ్ అండ్ ఆఫర్స్ ఉన్నాయండి. అన్ని ప్రొడక్ట్స్ మీద మీరు కొనుక్కోవాలి అంటే మాత్రం నిజంగా ఇది కరెక్ట్ టైం. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఫస్ట్ నేను చూపిస్తున్నాను మినిమలిస్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే చాలామంది ఏంటంటే అండర్ ఆర్మ్ రోలర్ ఏదైనా చెప్పండి, డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి అడుగుతున్నారు. సో అండర్ ఆర్మ్స్లో ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో ఎటువంటి ఆల్కహాల్ ఉండవు. సో మన అండర్ ఆర్మ్స్ అయితే చాలా నీట్గా అనిపిస్తాయి. తర్వాత అక్కడున్న డార్క్నెస్ రిమూవ్ అవుతుంది, అలాగే హైడ్రేటింగ్గా కూడా అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే నాకు చెప్పే ఇంకో కంప్లైంట్, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్తో పాటుగా చిన్న చిన్న పింపుల్స్లా ఫామ్ అవుతున్నాయి అక్క, అక్కడ ఇచ్చింగ్లా కూడా వస్తుంది, సో అది రెడ్నెస్లా కూడా కనపడుతుందని అంటున్నారు. సో ఇది మీరు ట్రై చేసినప్పుడు మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ అండర్ ఆర్మ్స్లో ఇచ్చింగ్ ఉండదు, రెడ్నెస్ ఉండదు, డార్క్నెస్ కూడా ఉండదు. 24 hours అనేది మీ అండర్ ఆర్మ్స్ ఫ్రెష్గా ఉంటాయి. సో మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. కాలేజ్కి ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళకి మనకి అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ వస్తుంది, అలాగే మనకి స్మెల్ కూడా వస్తుంది కదా, స్వెట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. సో ఇది మీరు ట్రై చేస్తే మాత్రం డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవచ్చు. 100% కూడా ఇది న్యాచురల్. సో ఇది ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేసేయండి. తర్వాత చాలామంది నన్ను ఇంకొక ప్రోడక్ట్ గురించి కూడా అడిగారు, అక్క మీరు లైనర్ పెట్టుకుంటారు, అలాగే కాజల్ పెట్టుకుంటారు కదా, సో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మేకప్ రిమూవర్ ఏది యూజ్ చేస్తారు? సో మేకప్ అనే పదాన్ని ఎందుకు వాడట్లేదు అని అంటే నేను పెద్దగా మేకప్ వేసుకొని మహా అయితే కొంచెం లైనర్ పెట్టుకుంటాను, కొద్దిగా లిప్స్టిక్ అప్లై చేసుకుంటాను. నా ఫేస్ మీద అయితే ఎటువంటి ఫౌండేషన్ అస్సలు ఉండదన్నమాట. సో లైనర్ కానీ ఫౌండేషన్స్ కానీ ఏదైనా సరే మనం రిమూవ్ చేయాలంటే మేకప్ రిమూవర్ కావాలి. ఏదంటే అది ఖచ్చితంగా కొనొద్దు, ఎందుకంటే నేను కూడా చాలా కొన్నాను. కొన్ని లైనర్స్ అనేవి అస్సలు రిమూవ్ అవ్వండి, కష్టపడాలి. సో కష్టపడ్డా సరే ఏదో ఒకటి మార్క్ ఉండిపోద్ది అనమాట. మీరు కష్టపడకుండా జస్ట్ 1-2 డ్రాప్స్లోనే మీ మేకప్ని మొత్తం రిమూవ్ చేయడానికైతే ఇది బాగా వర్క్ అవుతుంది. లోరియల్ ప్యారిస్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను చాలా ట్రై చేశాను, బట్ ఇదైతే ద బెస్ట్. ఇది నాది 3rd or 4th బాటిల్ అనమాట. అంత బాగా వర్క్ అవుతుంది. సో దీన్ని మనం లిప్స్కి, ఐస్ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి, వాటర్ ప్రూఫ్ మేకప్ కూడా ఇది రిమూవ్ చేస్తుంది. సో డెర్మటాలజీ కూడా ఇది టెస్టెడ్, అలాగే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. లోరియల్ ప్యారిస్ నుండి. సో ఈ చిన్న బాటిల్ అయితే, సో మీకు కావాలనుకుంటే ఇది పెద్దది కూడా ఉంటుంది, మీకు కావాలనుకుంటే హ్యాపీగా తెప్పించుకోండి. ఇదైతే ఖచ్చితంగా అవసరం అండి ప్రతి ఒక్కరికి. మేకప్ అనేది వేసుకున్న తర్వాత వెంటనే రిమూవ్ చేయకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఐ మేకప్ అనేది ఉంటే ఏంటంటే కళ్ళు పొద్దున్నకి రెడ్గా అవుతాయి, నైట్ నిద్రపోయే ముందు రిమూవ్ చేయకపోతే మార్నింగ్కి కళ్ళు రెడ్గా అవటం, లేదనుకుంటే మనకి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అవుతుంది ఐబ్రోస్లో కానీ, లేదనుకుంటే ఐ ల్యాసెస్లో కానీ మేకప్ రిమూవ్ చేయకపోతే. సో మనం ఐబ్రో పెన్సిల్ అప్లై చేసిన మేకప్ అనేది రిమూవ్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మన ఐబ్రోస్, మన ఐ ల్యాసెస్ హెల్దీగా ఉంటాయి. ఓకే, మేకప్ రిమూవర్ అనేది ఇది ట్రై చేయండి. మీరు కష్టపడకుండా మీ మేకప్ అంతా చిటికలో రిమూవ్ అయిపోతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలనుకుంటే చెక్ చేసేయండి. చాలామంది ఈ మధ్యకాలాన సెలబ్రిటీ మేకప్ని ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా స్కిన్ అయితే చాలా గ్లోగా ఉండాలనుకుంటున్నారు. సో బడ్జెట్లో ఏదైనా చెప్పొచ్చు కదా అని అడిగారు. నేనైతే లాక్మీ 925 నుండి ఈ ఇల్యూమినేట్ క్రీమ్ అనేది తెప్పించానండి. ఇది హైలైటర్ ఇన్ మాయిశ్చరైజర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం అప్లై చేసుకుంటే స్కిన్ అయితే చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి, ఎంత బాగా మెరుస్తుందంటే మన స్కిన్ మీద ఇది ఒక మ్యాజిక్ చేస్తుంది. సో చూసారు కదా ఎంత షైన్ అవుతుందో. కొద్దిగా తీసుకొని మన ఫేస్కి, నెక్కి అప్లై చేసుకుంటే మాత్రం నైట్ టైం పార్టీస్కైనా, డే టైం అయినా చాలా బాగా కనపడుతుంది. సో ఈ హ్యాండ్కి డిఫరెన్స్ చూసారు కదా ఎంత షైన్ అవుతుందో. సెలబ్రిటీ మేకప్ కావాలనుకుంటే మాత్రం ఇది మీరు ట్రై చేయొచ్చు. లాక్మీ 925 లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలనుకుంటే చెక్ చేసేయండి.
తర్వాత నేను మీ అందరు ఎక్కువగా అడిగింది చూపిస్తున్నాను. లిప్ బామ్ అండి. ఏదైనా మంచి లిప్ బామ్ చెప్పండి అని అడిగారు. లెనీస్ అనమాట. ఇది లిప్ స్లీపింగ్ మాస్క్ అనమాట. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాది ఇది ఎన్నో బాటిల్లో కూడా గుర్తులేదు, అన్ని యూజ్ చేస్తుంటాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి లోపల వచ్చేసి ఇలా బేబీ పింక్ ఉంటుంది, కానీ బట్ లిప్స్కి అప్లై చేసినప్పుడు ఎటువంటి కలర్ ఏమి ఉండదు. చాలా చాలా బాగుంటుంది. దీని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మా లిప్స్ కొంచెం డ్రైగా ఉంటాయి, ఏదైనా 24 hours హైడ్రేటింగ్ ఉండేటట్లు చెప్పండి అనుకున్న వాళ్ళు తప్పకుండా యూజ్ చేయాల్సిన ద బెస్ట్ ప్రోడక్ట్ లెనీస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఈ లిప్ బామ్ థమ్స్అప్గా వర్క్ అవుతుంది. కొంచెం నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ప్లమ్ ట్రై చేసేయండి. సో ప్లమ్ అనమాట. ప్లమ్ కూడా మనకి చాలా బాగుంటుందండి, బడ్జెట్లో ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే ఇది వచ్చేసి వెనీలా ఫ్లేవర్ అనమాట. మనకి ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో ట్రై చేయండి కావాలనుకుంటే. వాటర్ మిలన్ ఫ్లేవర్ ఇది, వెనీలా కాదు. ఇందులో మనకి చాక్లెట్, వెనీలా ఇలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్లమ్, ఇది వచ్చేసి లెనీస్ అనమాట. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీ బడ్జెట్కి ఏది దగ్గరలో ఉందో, ఏది బెస్ట్ అనుకుంటున్నారో అది ట్రై చేసేయండి. రీసెంట్ టైమ్స్లో చెప్పాను కదండి, నాకు ఒక బ్రాండ్ అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఆ బ్రాండ్ నుండి ఇస్తాను. నాకు ఏదైనా కావాలన్నా ఎక్కువగా అందులో తెచ్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బడ్జెట్లో ఉంటున్నాయి, మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. అదే అనమాట రెయినీ. ఇది వచ్చేసి ప్రీ మేకప్ ఆయిల్ అనమాట. మేకప్ ముందు అప్లై చేసుకున్న ఆయిల్. ఇదైతే మన స్కిన్ని గ్లోగా ఉంచడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇది నేను నా బర్త్డేకి అయితే వేసుకున్నాను. కొంచెం స్పెషల్గా కనపడాలి కదా బర్త్డే బేబీ. సో ఏదైనా పార్టీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి. 2-3 డ్రాప్స్ అయితే సరిపోతాయి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది స్మెల్ అయితే. సో చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి, ఏదైనా కొంచెం మేకప్ ట్రై చేయాలి, మా స్కిన్ గ్లోగా కనపడాలంటే ద బెస్ట్. ఎప్పుడైనా హెవీ మేకప్ ఎంచుకోకూడదండి. మన స్కిన్ గ్లోగా ఉండే మేకప్ ఐటమ్స్ని ఎంచుకోవాలి. సో అంతే గ్లోనెస్ కోసం నేను ఇక్కడ రెయినీ నుండి వైట్ తెప్పించాను. సో ఇది వచ్చేసి గ్లాస్ స్కిన్ ఇస్తుంది అనమాట. ఇది కూడా లూమినేటింగ్ సీరం లాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి వైట్, ఇందులోనే నాకు గోల్డ్ కూడా ఉంది. సో ఇది వైట్ అనమాట. చాలా బాగుంది. తర్వాత సేమ్ బ్రాండ్ అండి, రెయినీ నుండే చిన్న మినీ పర్ఫ్యూమ్ అనమాట. ఇదైతే చాలా బాగుంది. చాలా చిన్న పర్ఫ్యూమ్. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. సో నేను కూడా గిఫ్టింగ్ పర్పస్నే తెప్పించాను, ఇచ్చేసాను కూడా మా ఇంట్లో వాళ్ళకి. చాలా బాగుంది. సో చూసరికి ఇది ఎంత క్యూట్గా ఉందో. దీన్ని మనం పాకెట్లో పెట్టుకొని క్యారీ చేసేయచ్చు. ఏదైనా టూర్ కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇది హ్యాపీగా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది కదా. చిన్ని పర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం చాలా బాగుంది. ప్రైస్ కూడా మనకు అంత ఎక్కువ ఉండదండి, చాలా బడ్జెట్లో వచ్చింది. సో ఇప్పుడు ఇంకా డిస్కౌంట్లు నడుస్తున్నాయి కాబట్టి ఇంకా తగ్గిపోయింది. ఇందులో మనకి చాలా ఉన్నాయి, అంటే సైజెస్ ఉన్నాయి, ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తెప్పించుకోవచ్చు. ద క్యూట్ పర్ఫ్యూమ్ ఇదైతే. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసేయండి. మరి లాస్ట్ అండ్ ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. మమార్త్ నుండి హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ తెప్పించమన్నారు. ఇందులో వచ్చేసి మనకి మందారం పూలు, కరివేపాకు ఈ 2 కూడా ఉంటాయి. సో చాలా బాగుందండి. ఇదైతే నేను గత కొన్ని రోజులు మట్టి వాడుతున్నాను. రివ్యూ చేయడానికి మాత్రమే తెప్పించాను. సో నాకు మమార్త్ బ్రాండ్ వాళ్ళు ఇవ్వలేదు, అమెజాన్ వాళ్ళు ఇవ్వలేరు. నా సొంత డబ్బులతో నేనైతే ఇది కొనుక్కొని యూజ్ చేస్తుంది. నిజంగా చాలా బాగుంది. దీని రివ్యూ ఇప్పుడు నేను చెప్పడమే, సపరేట్గా నేను మమార్త్ రివ్యూలో కూడా చెప్పలేదు. ఎందుకంటే బ్రాండ్ తరపున నేను చెప్పాలనుకోవట్లేదు. నేను పర్సనల్గా మన సబ్స్క్రైబర్ అడిగారని చెప్పి తెప్పించాను. ఈ ఆయిల్ చాలా బాగుందండి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇందులో కూడా మనకి మమార్త్లో చాలా ఆయిల్స్ అయితే ఉన్నాయి, బట్ కరివేపాకు, మందారం మనకి న్యాచురల్ కదా, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇందులోనే సేమ్ నేను షాంపూ తెప్పించాను, హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ. ఇందులో మనకి హైబిస్కస్ అలాగే కరివేపాకు, కర్రీ లిప్స్ అయితే ఉన్నాయి. ఇది చాలా బాగుంది. కండిషనర్ కూడా ఇదే రేంజ్ నుండి మీరు తెప్పించుకోవచ్చు, ఇదే బ్రాండ్ నుండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. షాంపూ బాగుంది, ఆయిల్ బాగుంది. కండిషనర్ కూడా మీకు కావాలనుకుంటే తెప్పించుకోండి. మీకు మందారం ఇష్టం, కరివేపాకు ఇష్టం, న్యాచురల్గా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ద బెస్ట్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మమార్త్లో నాకు తెలిసి ఆనియన్ షాంపూ కూడా బాగానే ఉంటుందండి, ఆనియన్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది. సో నేను రివ్యూస్ చేసిన వరకు, నేను వాడిన వరకు అయితే చెప్తున్నాను. మమార్త్లో కొన్ని షాంపూస్, ఆయిల్స్ అయితే బాగానే ఉంటాయి. ఇంకా నేను వాడని ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ తెప్పించి వాడి చెప్తాను. ఆల్మోస్ట్ ఈ బాటిల్ అయితే ఖాళీ అయిపోవచ్చింది, అంత బాగా యూజ్ చేశాను. ఈ షాంపూ అయితే నాది 2వ బాటిల్ అనమాట. ఈ షాంపూ బాగుంది. ఆయిల్ అయితే నేను ఒక్కదాన్ని వాడతాను, షాంపూ అయితే ఇంట్లో వాళ్ళందరూ వాడతారనమాట.
సో ఈ రెండు కూడా కాంబో లెక్క తెప్పించాను. ఇన్ కేస్ మీకు కండిషనర్ కూడా కావాలనుకుంటే ఇలానే తెప్పించుకోండి. ఇందులోనే మమార్త్లో అది కూడా మందారం రేంజ్లో తెప్పించుకోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కింద మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకేదైనా హాల్ వీడియో చూడాలనుకున్నా, ఇంకేమైనా ప్రొడక్ట్స్ రివ్యూ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ హాల్ వీడియోలో అవి రివ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.